హస్తినాపుర సింహాసనానికి కాబోయే రాజు దేవవ్రతుడు. కాని తన తండ్రి సంతోషం కోసం ఆ కిరీటాన్నే వదులుకోవాల్సి వచ్చింది. శంతను మహారాజు సత్యవతిని ప్రేమించాడు. కాని ఆమె తండ్రి దాసరాజు ఒక కఠినమైన షరతు పెట్టాడు. నా కూతురికి పుట్టే కొడుకే రాజు కావాలి, దేవవ్రతుడు కాదు. తండ్రి బాధ చూడలేక దేవవ్రతుడు స్వయంగా దాసరాజు దగ్గరికి వెళ్ళాడు. రాజ్యం మీద తన హక్కుని వదులుకుంటానని మాట ఇచ్చాడు. కాని దాసరాజు తృప్తిపడలేదు. నువ్వు తప్పుకోవచ్చు, కాని రేపు నీకు పుట్టే పిల్లలు నా కూతురు పిల్లలతో సింహాసనం కోసం గొడవ పడతారేమో అని ప్రశ్నించాడు. అప్పుడు దేవవ్రతుడు ఆ భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు. నేను ఎప్పటికీ వివాహం చేసుకోను, ఆజన్మ బ్రహ్మచారిగానే ఉంటాను. నాకు పిల్లలు కలగరు, కాబట్టి మీ వంశానికే రాజ్యం దక్కుతుంది. ఆకాశం దద్దరిల్లింది. దేవతలు భీష్ముడు భీష్ముడు అని నినదించాడు. అంటే భయంకరమైన ప్రతిజ్ఞ చేసినవాడు అని అర్థం. అలా దేవవ్రతుడు భీష్ముడుగా మారాడు. తన తండ్రి ఆనందం కోసం తాను జీవితకాలం ఆజన్మ బ్రహ్మచారిగా ఉన్న భీష్మునికి ఒక గొప్ప వరం దొరుకుతుంది. ఆ వరం ఏమిటి? దానివల్ల కురుక్షేత్రం ఎలా మలుపు తిరిగింది తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.